యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. మీరు చూస్తే ఈ 15వ అధ్యాయాన్ని 3 భాగాలు విభజించవచ్చు. 3 పార్ట్స్. పార్ట్ నెంబర్ 1 కింద నుంచి పైకి వస్తాను. 16వ అధ్యాయం వచనం 15, 16. ఈ మొదటి భాగాన్ని నేను ఏమన్నానంటే ద పర్పస్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశము. ఇంకొక మాటలో ద ప్లాన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రణాళిక. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నన్ను వెదకలేదు, మీరు నన్ను ప్రేమించలేదు, నేనే మిమ్మల్ని ప్రేమించాను. ద ఎలక్షన్ ఆఫ్ గాడ్, ద అపాయింట్మెంట్ ఆఫ్ గాడ్. దేవుడు ఎందుకు నియమించాడు? మీరు వెళ్ళి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి తిని. దేవుని ఎలక్షన్, దేవుని నియమము. గాడ్ ఎలక్టెడ్ us and appointed us. ఎందుకు? వై గాడ్ ఎలక్టెడ్ us? So that we may be fruitful, our fruit may be remained even to the end of the age. యుగాంతం వరకు మన ఫలం నిలిచి ఉండాలి. దట్ ఈస్ ద వండర్ఫుల్ పర్పస్ ఆఫ్ గాడ్. చూడండి, మొదటి భాగం ద పర్పస్. దెన్ రెండవ భాగం చెప్తాను. రెండవ భాగం ప్రామిస్, దేవుని వాగ్దానము. ద వండర్ఫుల్ ప్రామిస్ ఆఫ్ గాడ్. 7వ వచనం చూడండి. నా యందు మీరును ఇది వండర్ఫుల్ ప్రామిస్ అండి. ప్రభు ఆయన సిలువకు వెళ్ళిపోయేటప్పుడు వండర్ఫుల్ ప్రామిస్ అండి. ఇదే మాట 14వ అధ్యాయంలో రిపీట్ అవుతుంది, 16వ అధ్యాయంలో రిపీట్ అవుద్ది, 15వ అధ్యాయంలో రిపీట్ అవుద్ది. 14వ అధ్యాయంలో రిపిటేషన్ ఏంటి? నా నామమున మీరు ఏది అడిగినను తండ్రి కుమారుని యందు మహింపరచబడినట్లు అది మీకు అనుగ్రహించబడును. ద అథారిటీ అండ్ ద పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ద వండర్ఫుల్ గ్రేట్ ప్రామిస్ ఆఫ్ గాడ్. మొదటిది ద పర్పస్ ఆఫ్ గాడ్, దెన్ రెండవది ప్రామిస్ ఆఫ్ గాడ్, దెన్ మూడవది దేవుని హెచ్చరిక, ద వార్నింగ్ ఆఫ్ గాడ్. అది మొదటి 2 వచనాలు. ఆ పనికి రాని తీగలను ఆయన కత్తిరిస్తున్నాడు.